దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామం పేరిట దేవుని ప్రజలైనటువంటి మీ అందరికీ హృదయపూర్వకమైన శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినము కొరకు ప్రభు మనతో మాట్లాడబోతూ ఉన్నటువంటి మాటను మనం చదువుకుందాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన 3వ వచనాన్ని మనం చదువుదాం. కీర్తనల గ్రంథము 15వ కీర్తన 3వ వచనం. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చేయుడు, తన పొరుగు వాని మీద నింద మోపడు. పిల్లరా, ఇక్కడ దేవుడు ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆ వ్యక్తట నాలుకతో కొండెములాడట, తన చెలికానికి కీడు చేయడట, తన పొరుగు వాని మీద నిందమోపడట. కింద వచ్చిన చూస్తే అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకియడు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడను కదల్చబడడు. ఒక వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అతడు నాలుకతో కొండెములాడడు. నాలుగుతో ఏంటంట? కొండెములు అనగా చాడీలు చెప్పటం. చాడీలు ఈ రోజున చూడండి, 2వ వచనం చూస్తే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. ఎన్ని చేసేది ఎవరంటే, కింద 3వ వచనం మనం చదువుకున్న 3వ వచనం నుంచి 5వ వచనం వరకు ఆ పనులన్నీ ఎవరు చేస్తారంటే, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలికేవాడే అలాగా జీవిస్తాడట. అతడు ఏం చేస్తాడు? నాలుగుతోనట కొండెములాడట. కొండెములు అనగా చాడులు చెప్పడం. ఈ రోజున క్రైస్తవులుగా పిలువబడుతూ, విశ్వాసులుగా పిలువబడుతూ, ప్రార్థనాపరులుగా పిలువబడుతూ చాడీలు చెప్పేవారు చాలా మంది ఉన్నారు. ఈ ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంట్లో మాటలు, ఆ ఇంట్లోకి వెళ్ళి ఈ ఇంట్లో మాటలు, ఇక్కడ మాటలు అక్కడ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పి జనాల మీద తగులు పెట్టే సమూహము సంఘాల్లో ఉంది ఈ రోజున. కొండములు చెప్పే సంఘము, సమాజం, కొండములు చెప్పే వ్యక్తులు, వీరు పైకి భక్తి పరుల్లాగా కనిపిస్తారు. బైబుల్ సంఘంలో పెట్టుకొని ఏడుస్తా ప్రార్థన చేస్తారు. వీళ్ళు కన్నీరు కారుస్తున్నట్లుగా ప్రజలకు షో ఆఫ్ ఇస్తా ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తా ఉంది, నువ్వు క్రైస్తవుడు అయితే నీ నోటితో కొండములు పలకవు. యథార్థమైన ప్రవర్తన కలవాడు అయితే, నీవు హృదయపూర్వకముగా సత్యము పలుకువాడు అయితే, నీతిని అనుసరించేవాడు అయితే, నీ నోటితో నీవు కొండములాడవు. నీవు అంటే ఇంకా చూస్తే మనము కింద భాగములో తన చెలికానికి కీడు చేయడు, తన స్నేహితుడికి కీడు చేయ. రోజున స్నేహితులతోనే తిరుగుతూ స్నేహితుడికే వెన్నుపోటు పొడిచే వ్యక్తులు చాలా మంది ఉన్నారు. స్నేహితులతో తిరుగుతూ అతని పక్కనే ఉంటూ అతనికే అతన్నే మోసం చేస్తా ఉన్నారు. అతనికే కీడు చేయ తలపెడుతూ ఉన్నారు. చాలా మంది తలపెడుతూ ఉన్నారు. అది కూడా క్రైస్తవులకు తగినది కాదు అని పరిశుద్ధ గ్రంథము సెలవిస్తా ఉంది. తన పొరుగు వాని మీద నింద మోపడు. ఏంటట? నిందలు మోపేవాళ్ళు లేదు, క్రైస్తవులను ఎక్కువైపోయారండి. సంఘాలను ఎక్కువైపోయారు. సంఘంలో నిందలు మోపేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజున. సంఘము, నిజమైన నిజమైన విశ్వాసులు ఎదుటి వాళ్ళ మీద నింద మోపరండి. తనను తాను పరీక్షించుకున్న నిజమైన విశ్వాసి తనను తాను పరీక్షించుకుంటాడు, తనను తాను విమర్శించుకుంటాడు, తనను తాను నిందించుకుంటాడు. కానీ ఈ రోజున సంఘాలు ఎలా అయిపోయినాయంటే, ఎదుటి వాళ్ళ మీద నిందలు వేస్తా ఉన్నారు, వాళ్ళకి తీర్పు తీరుస్తా ఉన్నారు. అమ్మో వాళ్ళు అట్ట అంటాడంటగా, ఇదిగో వాళ్ళ అక్కడ కనిపించాడుగా, వాడు ఎట్లాంటి వాడంటగా అని నిందలు. ఇప్పుడు పిల్లరా, మనము ఎలా ఉండాలంటే యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి, నీతిని అనుసరించాలి, హృదయపూర్వకముగా నిజము పలకాలి. అతని దృష్టికి చెప్పుకుంటే చాలా సమయం పడుతుంది కనుక అతని ఒక్క మాటను చెప్పి నేను ముగిస్తాను. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఈ రోజున క్రైస్తవుల స్నేహం ఎవరితోనంటే వ్యభిచారులతోనే స్నేహం చేస్తున్నారు క్రైస్తవులు. ఈ రోజున క్రైస్తవుల స్నేహం ఎవరితోనంటే పాపులతోనే, పాపం చేసే వాళ్ళతోనే,
సినిమాలకు వెళ్ళే వాళ్ళతోనే, ఆ అమ్మాయిల్ని ఏడిపించే వాళ్ళతోనే, పాపము చేసే వాళ్ళతోనే, దుర్మార్గులతోనే, నీచులతోనే. కానీ నిజమైన క్రైస్తవునికి నీచుడట, అసహ్యుడట. తర్వాత మీరు మొత్తం చదవండి జాగ్రత్తగా. మీకు దేవుడు మీకు అవన్నీ మాటలు అర్థం చేసిన జ్ఞానం ఇచ్చును గాక. ఏమైనా చెప్పుకోవడానికి చెప్పుకుంటూ పోతే చాలా ఒక పెద్ద ప్రసంగం అయిపోతుంది. ఇది ఉదయకాలపు ధ్యానం షార్ట్ మెసేజ్ కనుక నేను క్లుప్తంగా ముగిస్తూ ఉన్నాను. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు, నాలుగుతో కొండెములాడడు. ఇంకా అంతా ఉన్నాడు అంతట, తన చెలికారికి కీడు చేయడు, తన పొరుగు వారి మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. ఎవరి దృష్టికి? యథార్థముగా ప్రవర్తించే వారి దృష్టికి, నీతిని అనుసరించి నడిచే వారి దృష్టికి, హృదయపూర్వకముగా నిజము పలికే వారి దృష్టికి. అటువంటి వాడట దేవుని గుడారములో అతిథిగా ఉండటానికి అర్హుడట. పైవారు చెప్తున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు, నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు. ఈ లక్షణాలు కలిగిన వానికి 3వ వచనం నుండి 5వ వచనం వరకు చదివితే ఈ లక్షణాలన్నీ కలిగిన వాడికి చూస్తే మనము ఒకసారి చదువుకొని ముగించుకుందాం. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గలవారిని సన్మానించిన దేవుని బిడ్డలను సన్మానించే వారిగా ఉంటారట. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు. నువ్వు ప్రమాణం చేసి ఒక మాట ఇచ్చావంటే ఆ మాట నెరవేరే క్రమంలో నష్టము కలిగినా కూడా ఆ మాటను నువ్వు నెరవేరుస్తావు. ఇంకా తన ద్రవ్యమును వడ్డీకి ఇయ్యడు. దేవుని బిడ్డలు ఆ డబ్బులను వడ్డీకి ఇయ్యకూడదు. నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనకూడదు. వారి ప్రకారము చేయవాడన్నడను కదల్చబడదు. ఇవన్నీ చేసేవాడట. వాడు యథార్థముగా ప్రవర్తించేవాడు, నీతిని అనుసరించేవాడు, హృదయపూర్వకముగా నిజం పలికేవాడు. అట్టివాడికట దేవుని గుడారములో అతిథిగా ఉండే అర్హత వస్తుందట. అట్టివాడికట దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించే అర్హత వస్తుందట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు దేవుని గుడారంలో అతిథిగా ఉండటానికి నువ్వు ఆశ కలిగిన వాడివైతే, దేవుని పరిశుద్ధ పర్వతం మీద నివసించడానికి ఆశ కలిగిన వాడివైతే, నీవు మొదటిగా యథార్థత కలిగి జీవించాలి, హృదయపూర్వకముగా నిజము పలకాలి, నీతిని అనుసరించాలి. తర్వాత 3వ వచనం నుంచి 5వ వచనం చెప్పబడినటువంటి అన్నిటి నువ్వు పాటిస్తే నువ్వు ఎన్నడూ కదల్చబడవు. దేవునికి నువ్వు అతిథిగా ఉంటావు. దేవుని గుడారములో దేవుని పరిశుద్ధ పర్వతం మీద నువ్వు నివసిస్తావని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉండగా మనం యథార్థత కలిగి జీవిద్దాం, నీతిని అనుసరిద్దాం, హృదయపూర్వకముగా నిజము పలికి దేవునికి ఇష్టముగా మనం బ్రతుకుదాం. అట్టి కృపను దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమెన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధ కృపానిధివైన దేవా, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఇంతవరకు నైనా ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడని విధానం బట్టి మీకు స్తోత్రం దేవా. అయ్యా, ఎవరైతేనైనా మీ గుడారంలో అతిథిగా నివసించగోరుతూ ఉన్నారో, మీ పరిశుద్ధ పర్వతం మీద ఎవరైతేనైనా నివసించాలని ఆశిస్తూ ఉన్నారో ప్రభువా, అటువాడు ఎలా ఉండాలో మీరు మాతో మాట్లాడారు. యథార్థము కలిగి, యథార్థ ప్రవర్తన కలిగి, నీతిని అనుసరించు, హృదయం పూర్వకముగా నిజము పలకాలని, నాలుగుతో కొండెములాడకూడదని నైనా మీకు స్తోత్రం. నైనా అయ్యా, తన పొరుగు వాని మీద నింద మోపకూడదని, తన చెలికానికి కీడు చేయకూడదని, నీచులను అసహ్యించుకోవాలని, యెహోవా యందు భయభక్తులు కలిగిన వారిని సన్మానించాలని ఇలాగ మీరు మాతో మాట్లాడారు ప్రభా. అవును ప్రభు, మేము కూడా ఈ లక్షణాలు కలిగి జీవిస్తూ ప్రభా, మీ గుడారంలో అతిథిగా ఉండగలిగిన అర్హత, మీ పరిశుద్ధ పర్వతం మీద నివసించగలిగిన అర్హత సంపాదించేవారిగా మేము ఉన్నట్లుగా మీరు సహాయం చేయండి. విత్తబడిన వాక్యమునైనా బిడ్డలందరి అంతరంగాలు మీరు ముద్రించండి. ఎంతమంది బిడ్డలైతేనైనా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, ఫలభరితముగా మీరు మార్చమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా మీకు స్తోత్రం దేవా. నైనా కుటుంబాల్లోనైనా శాంతిని, సమాధానమును, సమృద్ధిని మీరు దయచేయండి. మీ కృపతో నింపి బలపరచనయ్యా. ఈ ఉదయకాల దేవులు నైనా బిడ్డలందరిపై ఎండుగా మీరు కృపణించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు రక్తమే జేమ్స్ రక్తమే జయం, యేసు రక్తమే జేమ్స్ రక్తమే జయం. ప్రభు యేసు రక్తమే సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన, కృపా కాపుదల ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి దేవుని ప్రజలందరికీ
నిండుగా మెండుగా సదాకాలము తోడయుండి నడిపించి బలపరచును గాక. ఆమేన్. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు.